ఇప్పటికీ మనం తిట్టుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అదిగో నోవాహు కుటుంబం తప్పించి ఎవరు రక్షించబడలేదు. ఎందుకంటే దేవుని మాట వాళ్ళు వినలేదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఓకే. మరి ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నారు కదా! రాకడొస్తదయ్యా అంటున్నారు. దట్టు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. రాకడ రావడానికి ఇదిగో ఇవన్నీ కూడా సూచనలని చెప్పారు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కట్టినట్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నప్పుడు మరి మనందరం కూడా ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? ఆలోచించండి. దేవుడు ఏ రోజు కూడా ప్రార్థన మానొద్దంటున్నారు. ఏ రోజు కూడా వాక్యం చదవడం మానొద్దంటున్నారు. ఏ రోజు కూడా వాక్యం చెప్పడం మానొద్దంటున్నారు. ఏ రోజు కూడా లోకంలోకి వెళ్ళకూడదు అంటున్నారు. మరి మనం వింటున్నామా? ఆలోచించండి. నువ్వు అసలు లోక స్నేహం చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు ఈ ఒక్కటే ప్రభువా, ఈ ఒక్కటే ప్లీజ్ 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 అయిపోయిందంతే. అసలు దేవుడు ఇదిగో నువ్వు సినిమాలు చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. సీరియల్స్ నువ్వు చూడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటాం. ఇది దాటి వెళ్ళిన తర్వాత